అమ్మమ్మ టాకీస్ అమ్మమ్మస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మీకు తెలగపిండి గురించి కూర గురించి చెప్దాం అనుకున్నాను. ఇందాకే చేశాను తెలగపిండి కూర, సూపర్గా వచ్చింది. మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అందరూ చాలామంది బీరకాయతోటి, పొట్లకాయతోటి, ఆనపకాయతోటి తెలగపిండి కలుపుకుని చేసుకుంటారు. అంటే మేము కూడా చేస్తాం కానీ చాలా రేరు. మా ఇంట్లో ఎక్కువ ఉత్తి తెలగపిండితోటి చేస్తారు. అదే అలవాటు. చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తప్ప వదలబుద్ధి అవ్వదు. ఇదివరకు మా చిన్నప్పుడు అయితే కేక్స్ లాగా వచ్చేవి, అంటే ముక్కల్లాగా వచ్చేవి. అవన్నీ మా అమ్మ మా నాన్నగారు వాళ్ళు తెలగపిండి మిక్సీలో చేసేసి అది పొడి చేసి మళ్ళీ అది కడిగినప్పుడు గాలించుకోవాలి, సన్నగా ఇసగ ఉంటుంది. అవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతుంది పొడి రెడీమేడ్గా. చాలా సూపర్గా ఉంటుంది. అసలు ఇసగ ఉండదు, ఏముండదు. శుభ్రంగా ఒకసారి మామూలుగా వాష్ చేసేసుకోవడము. ఈ తెలగపిండి కూరకి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న కాఫీ గ్లాసు తీసుకున్నాం అనుకోండి తెలగపిండి, ముగ్గురికి బాగా మంచిగా సఫిషియెంట్గా ఉంటుంది, సరిపోతుంది. అది ఉత్తి తెలగపిండి, ఇంకా దీంట్లో ఏమీ మనం వేరే కూరలు ఏం కలపను నేను. ఈ తెలగపిండి కావాల్సింది మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ముఖ్యంగా అదేంటి వెల్లుల్లిపాయలు చాలా ఉండాలి. వెల్లుల్లిపాయలు రెబ్బలు అవి తీసేసి తొక్క తీసేసి పెట్టుకుంటాము. కొంచెం ఇంగువ, చిటికెడు అంటే 1-2 చిటికెలు అంటే చిన్న పించెస్ 2 పించెస్ షుగరు, ఇవి కావాలండి దీనికి. అదే ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ తెలగపిండి శుభ్రంగా ఒకసారి కడిగేసి మళ్ళీ దాంట్లో మునిగేటట్టు నీళ్లు పోసి ఉడకబెట్టేస్తాను. మామూలుగా గిన్నెలో పెట్టేసి ఉడకబెట్టేస్తాను. అది చూసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ ఉండలుగా అయిపోతుంది మొత్తం అంతా. ఉండలు అయిపోయినప్పుడు జస్ట్ చేతితోటి ఇలా ఇలా నొక్కినప్పుడు జిగురు లేకుండా ఉంటే చాలు. బాగా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది మీకు మంచిగా. ఉండలు అయిపోయాక అది స్టవ్ కట్టేసి వాటర్ అంతా తీసేసి ఇది ముందర ఒక ప్లేట్లో, ఒక స్టీల్ కంచంలో కానీ ఏదైనా వేసేస్తాను నేను. స్ప్రెడ్ చేసేస్తాను, నీళ్ళంతా తీసేసి స్ప్రెడ్ చేసి చల్లారబెట్టేయడం అనమాట. ఆరిపోతుంది. ఈ లోపల మనం మూకుల్లో నూనె వేసుకుని, కొంచెం నూనె కూడా ఒక 3-4 చెంచాలు పడుతుంది మంచిగా. నూనె వేసి అందులో మినపప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, బాగా ఈ వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొంచెం బాగా వేగాక అందులో కొంచెం ఇంగు వేసుకుంటాం మనము. ఇంగు వేసుకుని ఈ మొత్తం అంతా కలిసి వేగుతున్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఒక 2 చిటికలు షుగర్ కలపాలి. మా అమ్మగారు కలిపేవాళ్ళు, చాలా టేస్ట్ ఉంటుందని. నిజంగానే చాలా టేస్ట్ ఉంది అది కలుపుకున్నాక అందులోనే కొంచెం అవి వేగిపోయాక కొంచెం ఉప్పు, పసుపు మీ ఇష్టం. పసుపచ్చగా ఉండాలి అనుకుంటే పసుపు వేసుకోవచ్చు, లేదు మామూలుగా కలరు ఇదే కలర్ బాగుంటుంది అనుకుంటే పసుపు అవాయిడ్ చేయొచ్చు. వేసేసి దాంట్లో ఈ మనం ఆరబెట్టిన ఈ తెలగపిండి ఉంటుంది కదా ఉడకబెట్టింది, అది కొంచెం పిండేయాలి చేతితోటి. అప్పుడు చల్లారిపోయాక పిండేసి శుభ్రంగా దాంట్లో వేసేస్తే ఎంత పొడిలాడిపోతూ ఎంత సూపర్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. నాకు వేరే దాంతో కలిపిన టేస్ట్ కంటే కూడా ఈ ఉత్తి తెలగపిండి కూర టేస్ట్ వేరేగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. మళ్ళీ మీరు కామెంట్స్ పెట్టండి ఎట్లా ఉందని చెప్పి నాకు. థ్యాంక్ యూ.